నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్స్ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని కేఎస్ లక్ష్మణరావు పిలుపు. పోస్టుల సంఖ్య పెంచాలని ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్. క్రీడాకారుడికి వయసుతో సంబంధం లేదు, గెలవాలనే లక్ష్యమే ముఖ్యం. ఎంపీ భరత్. ఘనంగా ప్రారంభమైన లెజెండ్స్ కప్ క్రికెట్ టోర్నీ. అభివృద్ధి పనుల్లో అడుగడుగున డొల్లతనమే. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర ప్లాజా నాణ్యత లోపించిందని ఆరోపణ. పేదల ఆరోగ్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. 26 మంది లబ్ధిదారులకు 35,68,000 రూపాయల అందజేత. క్రీడాకారులకు వయసుతో సంబంధం లేదని, ఆడాలి, గెలవాలనే లక్ష్య సంకల్పానికి వయసు అడ్డు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి జాతీయ రహదారి ఎస్పీ కార్యాలయం క్రీడా మైదానంలో బజాజ్ గ్లాడియేటర్స్ లెజెండ్స్ కప్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ క్రికెట్ టోర్నీలో ఉభయ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా నుంచి 8 క్రికెట్ టీంలు పాల్గొన్నాయి. వీరంతా 40+ వయసు ఉన్నవారే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజమండ్రి నగరానికి క్రీడలలో గుర్తింపు వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తామన్నారు. తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ అన్నారు. రాజమండ్రి నగరాన్ని బహుముఖంగా అభివృద్ధి చేశామని, నాగుల చెరువు బజార్లో క్రికెట్ స్టేడియం నిర్మాణ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా పనులు ముందుకు సాగడం లేదని, అయినప్పటికీ అక్కడ స్టేడియం నిర్మించి తీరుతామన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియం 20 కోట్లతో నిర్మించడం జరిగిందని, సెకండ్ ఫేజ్లో అథ్లెటిక్ ట్రాక్ నిర్మించనున్నామని తెలిపారు. నగరంలో ఐటీ పార్క్, పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయిందని చెప్పారు. ఫస్ట్ అంతా గ్రౌండ్స్ వెతికిలాట్లో వెళ్ళాము. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ స్టేడియం దగ్గర నాగుల చెరువు బజార్ ఫైనలైజ్ అయింది, డబ్బులు కూడా వచ్చినాయి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమైందంటే డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ సరిగ్గా జరగలే. ఫస్ట్ R&B చేసాం. R&B వాళ్ళు ఎన్ని క్వెరీస్ పెట్టారని అంటే, లైటింగ్ హ్యావెల్స్ది మాకు SSR రేట్స్ లేవు, ఇది లేదు, అది లేదు. ఓ రకంగా అయితే గొడవలు కూడా అయిపోయినాయి. అక్కడ పైన ENC ఆఫీస్లో కూడా గొడవలు అయింది. మళ్ళీ R&B నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మార్చాం. మున్సిపల్ కార్పొరేషన్ మార్చినప్పుడు కూడా సేమ్ ఆ లైటింగ్స్లోనూ SSR రేట్స్, ఎందుకంటే రెగ్యులర్గా జరిగేవి కాదు. సో వాళ్ళకి ఆ క్లాష్ రావడంతో అది కూడా స్టాప్ అయింది. మోస్ట్లీ నాకు తెలిసి ఇప్పుడు క్లియర్ అయ్యి ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా కారణాలు ఏమైనా కానివ్వండి, నాకు ఇష్టమైనది ప్యాషనేట్ది క్రికెట్ గ్రౌండ్ చేయలేకపోయినా, ఏదేమైనప్పటికీ మ్యాక్సిమం ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ కూడా అది టెండర్స్లో ఉండొచ్చు లేదా కాంట్రాక్టర్ ఫైనల్ కావచ్చు, ఈ లోపల వర్క్ అయితే చేస్తాము. సో ఓవరాల్గా రాజమండ్రిలో స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేయగలిగిన మంచి థింగ్ ఏంటంటే, నన్నయ్య యూనివర్సిటీలో 20 crores ఇండోర్ స్టేడియం తీసుకుని వచ్చాము. ఇంటెలిజెన్స్ సిఐ సూర్యభాస్కర్ మాట్లాడుతూ, క్రికెట్ అన్ని వయసుల వారికి ఇష్టమైన క్రీడ అన్నారు. లెజెండ్ కప్ సీజన్ 3 టోర్నీ నిర్వాహకులు జయకిషన్, ప్రభాకర్, శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ, 40 సంవత్సరాలు దాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీ ఈ నెల 4 నుంచి 11వ తేదీ 8 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. కాగా ఆదివారం నిర్వహించిన పోటీలలో రాజమండ్రి క్రికెట్ క్లబ్ వర్సెస్ సర్దార్ కింగ్స్ తలపడగా, మధ్యాహ్నం బజాజ్ గ్లాడియేటర్స్ వర్సెస్ ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ జట్లు తలపడ్డాయి. నగరంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో అడుగడుగునా డొల్లతనం బయటపడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక పుష్కరాల రేవు సమీపంలో గోదావరి రైల్వే స్టేషన్ ఆనుకుని ఏర్పాటు చేసిన పుష్కర ప్లాజాను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. అక్కడ పైకి లేచి ప్రమాదకరంగా ఉన్న టైల్స్ ఉన్నాయన్నారు. నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించలేదని, ఈ ఒక్కదానిలోనే కాదని నగరంలో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని ఆరోపించారు. ప్రజాధనంతో చేపట్టే ఏ అభివృద్ధి పనైనా సరే భవిష్యత్తులో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపట్టాలని, తమ టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులన్నీ చాలా నాణ్యతతో చేసినవని, కనుకే ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నీ నగరపాలక సంస్థ కమిషనర్కు తెలిసినా చర్యలు తీసుకోలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు తవ్వా రాజా, టీడీపీ నాయకులు మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. గౌరవ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఈ భరత్రామ్ అన్న వ్యక్తికి అవగాహన తక్కువ, అతను చెప్పిందల్లా చేసేయమంటుంటే మీరు చేసేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి, ఎక్కడికక్కడ టైల్స్ లేచిపోతూ ఉన్నాయి. కమిషన్కి కక్కుర్తి పడి ఇవన్నీ పనులు కూడా చేయిస్తూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. భరత్రామ్ మనుషులు కమిషన్ కక్కుర్తిపడి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ నాణ్యత లేదు, దేన్ని వదిలిపెట్టాం. కంపల్సరీగా దీని మీద ఎంక్వైరీ చేయిస్తాం, విజిలెన్స్ కమిటీలు వేస్తాం. కమిషన్ కక్కుర్తిపడి నాణ్యత లేకుండా పనులు చేసిన అన్నీ కూడా ఆ మెక్కిన దొబ్బిన డబ్బుని ప్రతి రూపాయి కూడా వెనక్కి లాగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధికా దంపతులు రాజమండ్రి గ్రామదేవత సోమాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో రాజమండ్రి గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధికా దంపతులు పూజ చేశారు. ఆలయ ఈవో సతీష్, అర్చకుడు సత్యనారాయణలు ఆలయ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి రావడం జరిగిందన్నారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబర్జ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఇంటికి గూడూరు దంపతులు వెళ్లారు. ఆ దంపతులను శాలువాతో సత్కరించి సుబ్రహ్మణ్యం ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాసరావు, కడియాల వీరభద్రరావు, పిల్లి గంగాధర్, రాయుడు శ్రీనివాస్, గుడివాడ వెంకన్న, కట్టా శంకర్, పిల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ ఏరియాలో అంతా కూడా మా బంధువులు ఉన్నారు, అందరూ కూడా వారందరినీ కూడా కలుసుకుని మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను. తప్పక అఖండ విజయంతో మా పార్టీ నేను అంతా కూడా గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉంటాయని చెప్పి సర్వే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కులను రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను 26 మంది లబ్ధిదారులకు 35,68,000 రూపాయలు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా అందించారు. మరో 5గురికి ఆర్థిక సహాయం కింద 13 లక్షల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఒక్క ఆరోగ్య భరోసా కల్పించాలని ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టి ప్రజలకు ధైర్యం కల్పించడం జరిగిందన్నారు. రాజానగరం నియోజకవర్గంలోనే గడిచిన 57 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ మందికి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిని అందించడం జరిగిందని అన్నారు. శ్రీరంగపట్నం గ్రామ కళాకారులు ఇటీవల జరిగిన ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని వారికి ప్రభుత్వ పరంగా చేయూత అందించామన్నారు. రాజానగరం నియోజకవర్గం వ్యాప్తంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా వెంటనే స్పందిస్తూ వారికి కష్ట సమయంలో ధైర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి సహకారంతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇట్లా ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, గతంలో మనం చూసాం శ్రీరంగపట్నం గ్రామంలో కళాకారులు ఎవరైతే చాలా సుదీర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క కళాభిమానాన్ని చూపిస్తూ వాళ్ళ యొక్క కళల్ని ప్రదర్శిస్తూ 10 మందిని ఆహ్లాదపరిచేటటువంటి వాళ్ళు అనుకోనటువంటి ఒక రోడ్ యాక్సిడెంట్లో, ఒక ప్రమాదంలో దాదాపుగా 3 ప్రాణాలు పోగొట్టుకోవడం, మిగతా దాదాపుగా మరొక 9 మందికి చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యి కాళ్ళు చేతులు పోయినాయి. కేవలం మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మన ప్రభుత్వంలో చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఎవరైతే దెబ్బలు బాగా తీవ్రంగా తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చేయూతను అందించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రాజానగరం నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చిందన్నా, ఏ అవసరం వచ్చిందన్నా కూడా తక్షణమే స్పందిస్తూ
వారికి ఒక ధైర్యాన్ని కల్పించే కార్యక్రమం చేయగలుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో అని చెప్పి తెలియజేస్తూ మరింత విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షులు తీగల రాజా వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాలలో గత 2 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షులు తీగల రాజా చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో మరింత వేగం పెంచేందుకు సేవా కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సంపాదించిన దానిలో కొంత సమాజానికి అందించాలన్న మౌలిక లక్ష్యంతో రోటరీకి అనుబంధంగా బిజినెస్ క్లబ్ నెలకొల్పామన్నారు. ఈ నెల 5వ తేదీన సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క రోజులో రికార్డు స్థాయిలో వరుసగా వివిధ రకాల విభిన్న సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు గుప్తా విచ్చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ఐకాన్ సెక్రటరీ అనుకుమార్, ట్రెజరర్ గ్రంథి రాజా తదితరులు పాల్గొన్నారు. మరి రాత్రి 9 గంటల వరకు కూడా 25 కార్యక్రమాలని కమ్యూనిటీ సర్వీస్ దగ్గర నుంచి అవార్డ్స్ దాకా కూడా చాలా సిస్టమేటిక్గా మా రోటరీ క్లబ్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అది రాజమండ్రి పట్టణం, మన పక్కనే ఉన్న ధవళేశ్వరం, అదే రకంగా పక్కన ఉన్న రాజానగరం ప్రాంతాలు. యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ వీరేశలింగం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఆనం కళాకేంద్రంలో గ్రూప్స్ డివైఈఓ పోటీ పరీక్షల అవగాహన సదస్సు విజయవంతంగా జరిగింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున గ్రూప్స్ అభ్యర్థులు హాజరయ్యారు. ఆనం కళాకేంద్రంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు ప్రారంభ సభలో పోటీ పరీక్షల నిపుణులు కృష్ణ, గుంటూరు శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రూప్ మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వాలని, సిలబస్పై పట్టు కలిగి ఉండాలని, ప్రీవియస్ పేపర్లు చిన్నంగా అధ్యయనం చేయాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ అనే పద్ధతిలో చదివితేనే ఈ ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఈరోజు స్టడీ మెటీరియల్ కూడా 2 పుస్తకాలు, భారత సమాజానికి సంబంధించి సిలబస్ సంబంధించి ఒక పుస్తకం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఒక పుస్తకం, 2 పుస్తకాలు కూడా వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఈరోజు వచ్చిన ఆదరణ దృష్ట్యా భవిష్యత్తులో కూడా డివైఈఓ ఎగ్జాము, అలాగే గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ కూడా భవిష్యత్తులో క్లాసులు నిర్వహిస్తామని తెలియజేస్తూ వచ్చిన అభ్యర్థులందరికీ మా సంఘాల తరఫున, నా తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం 4.5 ఏళ్లుగా గ్రూప్స్, డిఎస్పీ, ఇతర పోటీ పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రంలో సుమారు 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అరకొరగా పోస్టులు ఇచ్చారని, రాష్ట్రంలో 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న 6,000కు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ సదస్సులో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షరీఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి రాజులోవా, వీరేశలింగం విజ్ఞాన కేంద్రం నాయకులు జె రూపస్రావు మాట్లాడారు. సదస్సు అనంతరం 1000 మందికి ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఈవీఎస్ఆర్ ప్రసాద్, ఎన్ రవిబాబు, కె రమేష్ బాబు, సిహెచ్ దయానిధి, ఎం విజయ్ గౌరి, కేవీఎస్ ప్రకాష్, చిలుకూరు శ్రీనివాస్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వేకెన్సీలన్నీ మ్యాక్సిమంగా భర్తీ చేయాలని చెప్పి కూడా పీడీఎఫ్ తరపున శాసనమండలి లోపల బయట కూడా రకమైనటువంటి ఒత్తిడులు ఈ ప్రభుత్వమే తీసుకొస్తున్నామని తెలియజేస్తూ, ఏదేమైనా ఈ యొక్క డిఎస్సి 6,001 అంటే దాని సైజు పెంచాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల నుంచి కూడా 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే నువ్వు అందులో కనీసం సగం కూడా భర్తీ చేయనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ గ్రూప్ పరీక్షలకు సంబంధించి కూడా మరి దాని యొక్క సైజుని పెంచాలని, మిగతా పోస్టులని భర్తీ చేయాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నామని చెప్పి తెలియదు. కాకినాడ నుంచి భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షాపరులతో భద్రాచలం బయలుదేరింది.
వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షాపరులతో ప్రయాణమైంది. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలి పూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గొంచాల మీదుగా కాలినడకతో శ్రీరామరథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారిపై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ 13వ వార్షిక యాత్ర 10 రోజుల్లో పూర్తి చేసి భారీ అన్నసమారాధన చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో గొంచాల పంచాయతీ కల్పించిన స్థలంలో 25 లక్షలతో నిర్మిస్తున్న పాదయాత్ర రామాలయం ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. యాత్రలో రోజుకు 70,000 రూపాయల ఖర్చుతో ఉదయం సాయంత్రం అల్పాహార భోజన వసతి ఏర్పాట్లను దాతలు అందిస్తున్నారన్నారు. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం నుండి 2012లో ఇద్దరితో ప్రారంభమైన భద్రాచల పాదయాత్ర 400 మందితో 13వ ఏట నిర్విఘ్నంగా జరగడం అదృష్టమని సమితి పెద్దలు పేర్కొన్నారు. పాదయాత్ర రామాలయంలో విశ్వక్సేన సహిత స్వయంభూ భోగి గణపతి విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నామన్నారు. సూరంపాలెం, దివాను చెరువు, ధర్మవరం, కొయ్యలగూడెం, బయ్యనగూడెం, వేగవరం, ఓటవల్లి, కుక్కనూరు, వేలేరు మీదుగా ఆంధ్ర నుండి తెలంగాణ ప్రాంతానికి 6 జిల్లాల మీదుగా యాత్ర చేరుతుందన్నారు. సమితి గౌరవ అధ్యక్షులు వింటి బాబ్జీ, అధ్యక్షులు పేర్నిడి వెంకటరమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ, సత్యప్రసాద్, వీరభద్రరావు, సూర్యనారాయణ, అయ్యప్ప స్వామి, కృష్ణ, రాఘవరావు, సూర్యారావు మున్నగువారు యాత్రను పర్యవేక్షిస్తున్నారు. పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొని సాగనంపారు. చాలా మంచి పని చేస్తున్నారు. ఈ గ్రామానికి చాలా మంచి జరుగుతుంది, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి జరుగుతుందని వారు ఎంతో సంతోషిస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడ చక్కగా ఆ స్థలాన్ని కేటాయించడం జరిగిందండి. అలాగే ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పం. ఆయనే మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జై కాకినాడ సిఐటియు కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి నాయకత్వ శిక్షణా తరగతులు నిర్వహించారు. 42 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జీవోలు విడుదల చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రావతి డిమాండ్ చేశారు. కాకినాడ కచేరీపేట నందు గల సిఐటియు కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రావతి మాట్లాడుతూ లబ్ధిదారులకు తక్షణం పౌష్టికాహారాన్ని అన్ని సెంటర్లకు అందించాలని, అంగన్వాడీ సెంటర్ల రిపేర్ల పేరుతో బ్యాంకుల చుట్టూ అంగన్వాడీలను తిప్పడాన్ని తగ్గించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తు పోరాట అంగన్వాడీ సంఘం నాయకత్వాన్ని సిద్ధం చేస్తూ ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తరగతులలో జిల్లా కమిటీ సభ్యులు ధనలక్ష్మి, నాగమణి, వీరవేణి, దాడి బేబీ, వీరమణి, సుజాత, రత్నం, బుల్లెమ్మ, ఉమామహేశ్వరి, లక్ష్మి, అన్నపూర్ణ, రాఘవ తదితరులు పాల్గొన్నారు. రిపేర్ల నిమిత్తం అమౌంట్ వచ్చింది అని చెప్పేసి బ్యాంకుల చుట్టూ అంగన్వాడీలు తిప్పుతా ఉన్నారు. అది తక్షణమే అధికారులు చర్య తీసుకొని ఈజీగా అకౌంట్లో అయ్యే పద్ధతిని అవలంబించాలని చెప్పేసి అంగన్వాడీలకి పని ఒత్తిడికి బ్యాంకుల చుట్టూ తిరగకుండా చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అది పిఠాపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే వర్మ వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుమారు 12 కోట్ల రూపాయల నిధులతో పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగ్గయ్య చెరువు కాలనీని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన ఇంటికి మన వర్మ కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనే పాత జగ్గయ్య చెరువు, కొత్త జగ్గయ్య చెరువులో ఉన్న డ్రైనేజీలు, రోడ్లు అన్నీ కూడా వేస్తాం. అవసరమైన చోట భూగర్భ డ్రైనేజీలు కూడా వేస్తాం. జగ్గయ్య చెరువు కూడా సుందర కాలనీలకు తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రూప్స్ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని కేఎస్ లక్ష్మణరావు పిలుపు. పోస్టుల సంఖ్య పెంచాలని ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్. క్రీడాకారుడికి వయసుతో సంబంధం లేదు, గెలవాలనే లక్ష్యమే ముఖ్యం. ఎంపీ భరత్. ఘనంగా ప్రారంభమైన లెజెండ్స్ కప్ క్రికెట్ టోర్నీ.
అభివృద్ధి పనుల్లో అడుగడుగున డొల్లతనమే. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర ప్లాజా నాణ్యత లోపించిందని ఆరోపణ. పేదల ఆరోగ్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 26 మంది లబ్ధిదారులకు 35,68,000 రూపాయల అందజేత. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.